అసలు న్యూక్లియర్ రియాక్టర్ ఎలా పనిచేస్తుంది? అసలు న్యూక్లియర్ రియాక్టర్ అంటే ఏంటి? అది దానివల్ల యూజెస్ ఏంటి? ఎందుకు ఇండియా దీనిపైన వర్క్ చేస్తుంది? ప్రపంచ దేశాల్లో అతి కొద్ది దేశాల్లో అంటే 1, 2 దేశాల్లో రష్యా లాంటి దేశాలతో తప్ప వేరే దేశాలతో ఈ న్యూక్లియర్ రియాక్టర్ లేదు. ఈ న్యూక్లియర్ రియాక్టర్ వల్ల యూజెస్ ఏంటి? అసలుకి ఎలా వర్క్ అవుతుంది? ఇది 3 స్టేజెస్ ఎవరు ప్రపోజ్ చేశారు? ఆ సైంటిస్ట్ ఎవరు? ఎందుకు దీనిపైన ఇండియా ఇంతలా రీసెర్చ్ అనాలిసిస్ జరుగుతుంది? ఇలాంటి అన్ని క్వెషన్స్‌కి ఈ వీడియోలో నేను ఆన్సర్ ఇవ్వబోతున్నాను. ఈ వీడియో చేయడానికి నేను ఎంతో రీసెర్చ్ అండ్ అనాలిసిస్ చేశాను. ఈ నా రీసెర్చ్ అనాలిసిస్‌కి మీ సపోర్ట్‌గా ఈ వీడియోకు 500 లైక్స్ కొట్టండి. తర్వాత వచ్చేసి ఈ యొక్క ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, వెల్కమ్ టు మై ఛానల్. లేట్ చేయకుండా టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. మనకి ఎలక్ట్రిసిటీ అంటేనే ఈ కోల్ ద్వారా గానీ, విండ్ ద్వారా గానీ, వాటర్ ద్వారా గానీ వీటి ద్వారా మనకు ప్రొడ్యూస్ అయ్యేది ఎలక్ట్రిసిటీ కదా! కానీ న్యూక్లియర్ ఎనర్జీ ద్వారా కూడా అంటే న్యూక్లియర్‌తో కూడా కరెంట్‌ని ప్రొడ్యూస్ చేయొచ్చు. దానిపైనే చాలా దేశాలు ఇక రీసెర్చ్ చేస్తున్నాయి. ఇండియా గూడంగా దానిపైనే రీసెర్చ్ చేస్తుంది. సో, ఈ యొక్క న్యూక్లియర్ ఎనర్జీ ఎలా వస్తుందంటే ఫస్ట్ న్యూక్లియర్ రియాక్టర్. అందుకే మనం ఫస్ట్ న్యూక్లియర్ రియాక్టర్ అంటే ఏంటో ఈ వీడియోలో ఫస్ట్ న్యూక్లియర్ రియాక్టర్ ఎలా ఉంటుందో దాని గురించి తెలుసుకుందాం. న్యూక్లియర్ రియాక్టర్ అంటే ఒక పవర్ ప్లాంట్ లాంటిదే. కానీ అందులో కోల్ బర్న్ చేయదు. ఇక్కడ యురేనియం లేదా థోరియం అనే ఒక స్పెషల్ మెటల్‌ని ఉపయోగిస్తారు. ఈ యొక్క ఫ్యూయల్ ఆటం లాగా అవుతాయి. దీన్నే ఈ న్యూక్లియర్ ఫ్యూజన్‌లో ఈ ప్రాసెస్‌లో చాలా ఎక్కువ హీట్ అనేది రిలీజ్ అవుతుంది. ఆ హీట్‌తో వాటర్ అనేది స్ట్రీమ్ అవుతుంది. చివరగా ఎలక్ట్రిసిటీ అనేది జనరేట్ అవుతుంది. సాధారణంగా కోల్ అనేది ఈ ప్లాంట్‌లలో పొల్యూషన్ చాలా ఎక్కువగా రిలీజ్ చేస్తుంది. కానీ న్యూక్లియర్ ఎనర్జీ మాత్రం పొల్యూషన్‌ని చాలా తక్కువగా చేస్తుంది. ఇదే కారణంగా చాలా దేశాలు ఈ యొక్క క్లీన్ ఎనర్జీగా దీన్ని కన్సిడర్ చేస్తున్నాయి. ఇది క్లీన్ ఎనర్జీ కాబట్టి భారత్ గూడంగా దీనిపై ఎంతో రీసెర్చ్ అని చేస్తుంది కాబట్టి ఇలాంటి రియాక్టర్లు మన దేశంలో 20కి పైగా మాత్రమే ఉన్నాయి. దీనివల్ల చాలా తక్కువ మొత్తంలో ఎలక్ట్రిసిటీ అనేది జనరేట్ అవుతుంది. కాబట్టి ఫ్యూచర్ మీద ఉద్దేశం పెట్టుకొని దీనిపై రీసెర్చ్ అనేది జరుగుతుంది. మన భారత సైంటిస్ట్ అయిన డాక్టర్ హోమీ భాభా అనే ఒక సైంటిస్ట్ మన దేశానికి సొంతంగా రియాక్టర్ బిల్డింగ్ అనేది ఉండాలి. అప్పుడే మనకు న్యూక్లియర్ ఎనర్జీ వస్తుంది. ఏ యొక్క దేశాలు కానీ దీనికి సహకరించట్లేవు. రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. టెక్నాలజీ అందించట్లేదు. కాబట్టి మనం సొంతంగా ఇండిజినియస్‌గా ఈ యొక్క రియాక్టర్ డెవలప్ చేసుకోవాలని చెప్పేసి ఆయన యొక్క ఫస్ట్ టైమ్ ఇది ప్రతిపాదించాడు. ఈ యొక్క న్యూక్లియర్ ఎనర్జీ ప్రోగ్రామ్‌లో 3 స్టేజెస్ ఉంటాయి. అది ఫస్ట్ స్టేజ్ రీసెంట్‌గానే సక్సెస్‌ఫుల్‌గా జరిగింది. అది ఇక్కడ ఫస్ట్ స్టేజ్ అనేది తమిళనాడులోని కల్పాకం అనే న్యూక్లియర్ కాంప్లెక్స్‌లో ఈ యొక్క ఫస్ట్ స్టేజ్ అనేది సక్సెస్‌ఫుల్‌గా అచీవ్ చేశారు. అదే పీపీ పీఎఫ్‌బీఆర్ అంటే ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్. ఈ యొక్క ఫస్ట్ స్టేజ్‌ని ఈ రియాక్టర్‌ని 500 ఎండబ్ల్యూ అంటే మెగావాట్స్ రియాక్టర్‌ని బిల్డ్ చేశారు. ఇదే భవాని అనే ఒక కంపెనీ బిల్డ్ చేసింది. ఇది ఇండిజినియస్ అంటే మన దేశ సైంటిస్టులు, ఇంజినీర్స్ కలిపి దీన్ని తయారు చేశారు. దీన్ని 6వ తారీఖు నాడు సక్సెస్‌ఫుల్‌గా తనంతట తానే రియాక్టర్ వర్క్ అవుతుందని చెప్పేసి సైంటిస్టులు చెప్పడం వల్ల రీసెంట్‌గా మన ప్రధాని మోడీ గూడంగా అక్కడికెళ్ళి అక్కడ పరిస్థితులను అడిగి తెలుసుకొని మరి అక్కడున్న సైంటిస్టులకి, దేశానికి ఒక సక్సెస్‌ఫుల్ విషయాన్ని ప్రపంచానికి గూడా తెలిసేలా చేశారు. ఇది ఫస్ట్ స్టేజ్ ఆఫ్ సక్సెస్ అనమాట. సెకండ్ స్టేజ్ గూడంగా ఉంది. ఫస్ట్ స్టేజ్ సక్సెస్‌ఫుల్ అయితేనే సెకండ్ స్టేజ్‌కి ఎళ్తారు. ఇదే ఫస్ట్ న్యూ చాప్టర్ ఇన్ మన ఇండియన్ న్యూక్లియర్ చరిత్రలోనే ఈ యొక్క న్యూక్లియర్ ఎనర్జీలోనే ఇదే న్యూ చాప్టర్ అనమాట. సో, ఇక్కడ నుండి మనకు 3 స్టేజెస్ నుంచి ఫస్ట్ స్టేజ్ క్లియర్‌గా అయిపోయింది. అయితే ఇక్కడ మొదటి స్టేజ్‌లో ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేయడమే కాకుండా ప్లూటోనియం కూడా తయారు చేస్తారు. ఈ యొక్క నెక్స్ట్ స్టేజ్‌కి ఫ్యూయల్‌గా వర్క్ అవుతుంది. రెండో స్టేజ్‌లో మాత్రం ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ అనేది వస్తాయి. ఇవి చాలా అడ్వాన్స్ రియాక్టర్స్ అనమాట. ఇవి ఉపయోగించే ఫ్యూయల్ కంటే ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తాయి. కాబట్టి ఇది ఎక్స్ట్రార్డినరీ కాన్సెప్ట్ అనమాట. అందుకే ఎనర్జీ క్రియేట్ చేయడమే కాదు, ఫ్యూయల్ కూడా క్రియేట్ అవుతుంది. భారత్ ఈ టెక్నాలజీపై చాలా సంవత్సరాలుగా రీసెర్చ్ అనేది జరుగుతుంది. భారత్ దగ్గర ప్రపంచంలో ఎక్కడ లేనంతగా మన దగ్గర ఎక్కువ యురేనియం రిజర్వర్‌లు ఉన్నాయి. కానీ సమస్య ఏంటంటే ఈ యురేనియం అనేది డైరెక్ట్‌గా ఫ్యూయల్‌గా ఉపయోగించలేము. దాన్నే ఈ రియాక్టర్లు అనేది కన్వర్ట్ చేస్తాయి. అది స్టేజ్ అయ్యింది. అదే ఈ రియాక్టర్ల యొక్క పని. ఫ్యూచర్‌లో యురేనియం రియాక్టర్స్ ఫుల్లీగా డెవలప్ అయితే భారత్‌కు ఆల్మోస్ట్ అన్‌లిమిటెడ్ ఎనర్జీ వస్తుంది. అదే కారణంగా ఇండియన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్‌పై అసలు మన దేశం ఎందుకని ఇండిజినస్ రియాక్టర్ మీద ఎక్కువ వర్క్ చేస్తుంది. ఈ విషయం ముందుగా ఈ ఇండిజినస్ అనేది మన దేశాన్ని ఒక ఇండిపెండెంట్ కంట్రీగా చేస్తుంది. ఒకరిపైన డిపెండెన్సీ ఉండదు. రీసెంట్‌గా ఎల్‌పీజీకి మనకు ఇతర విదేశాల పైన గల్ఫ్ దేశాల పైన డిపెండెన్సీ ఉన్నందుకు ఇప్పుడు మనకు ఈ వార్ వల్ల ఇంత ఇబ్బంది అవుతుంది. సో, ఇండిపెండెంట్ అయితే మన దేశంలో తయారైతే మనకి ఎలాంటి ఇష్యూ అనేది ఉండదు. కాబట్టి ఫస్ట్ మనల్ని ఎనర్జీ ఇండిపెండెంట్‌గా చేస్తుంది. ఇతర దేశాల మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. రెండోదొచ్చేసి కాస్ట్ తగ్గుతుంది. ఎప్పుడైతే మనం టెక్నాలజీని ఇంపోర్ట్ చేసుకుంటామో
ఆ టైంలో ఆ కాస్ట్ అనేది చాలా హైలీగా ఉంటుంది. కాబట్టి రెండోదొచ్చేసి కాస్ట్ విషయం తగ్గుతుంది. మూడోదొచ్చేసి ఇక్కడున్న సైంటిస్ట్స్ గానీ, ఇంజినీర్స్ గానీ జాబ్స్ అనేది వస్తాయి. ఇక్కడున్న సైంటిస్ట్‌లకి ఎక్స్‌పీరియన్స్ గురంగా పెరుగుతుంది. ఇంకా నాలుగోదొచ్చేసి సెక్యూరిటీ కంట్రోల్ మన చేతిలోనే ఉంటుంది. అంటే విదేశాల టెక్నాలజీ తెచ్చుకుంటే మనకు సెక్యూరిటీ అనేది మన చేతిలో ఉండదు. అది విదేశాల వాళ్ళ చేతిలో సెక్యూరిటీ ఉంటది కాబట్టి ఇది మన దేశానికి చాలా ఇంపాక్ట్ పడుతుంది. సెక్యూరిటీ అనేది మన చేతిలోనే ఉంటుంది. ఫ్యూచర్ మనలాగానే ఆలోచిస్తే భారత్ ఎప్పుడు కూడా 700 ఎంబీ రియాక్టర్స్ ఎక్కువగా భారత్ ఎప్పుడు 700 మెగావాట్స్ రియాక్టర్స్‌ని ఎక్కువగా బిల్డ్ చేస్తుంది. ఎందుకంటే ఇవి చాలా సేఫ్ మరియు ఎఫిషియంట్, కాస్ట్‌లీ ఎఫిషియంట్‌గా ఉంటాయి. ఇవి చాలా చిన్న సైజులో ఉంటాయి. కాబట్టి దీనివల్ల చిన్న చిన్న సిటీస్‌లో గానీ, ఇండస్ట్రీస్ గానీ పర్ఫెక్ట్ సొల్యూషన్ దొరుకుతుంది. ఫ్యూచర్‌లో ఈ హైడ్రోజన్ ప్రొడక్షన్ చేయడానికి గానీ, ఇలాంటి వాటికి ఈ సెక్టార్‌లో ఉన్న వాటికి కూడా ఈ న్యూక్లియర్ ఎనర్జీ అనేది బాగా ఉపయోగపడుతుంది. ఓవరాల్‌గా మనం ఇప్పుడు చూస్తే భారత్ న్యూక్లియర్ ఎనర్జీలో స్లోగా కాదు, స్మార్ట్‌గా డెవలప్ అవుతుంది. ఇది ఓవర్‌నైట్ గ్రోత్ అయితే కాదు. కానీ లాంగ్ టర్మ్ విజన్‌లో భారత్ పవర్ జనరేట్ చేయడమే కాదు, భవిష్యత్ ఎనర్జీని కూడా నిర్మిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, మీకు యూజ్‌ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్‌ని ఫాలో అవ్వండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.